అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మండి మరియు వారి ప్రేమను అర్థం చేసుకోండి. మీకు శుభం కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి మీకు వారి వల్ల చాలా లాభాలు వస్తాయి, శుభాలు జరుగుతాయి. మీకు ఆటంకాలు కూడా తొలగిపోతాయి. మీకు అన్ని శుభ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. లాభాలు కూడా చాలా ఉన్నాయి. మంచి ఆలోచనలతో ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందగలుగుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆకస్మిక లాభయోగం కలుగుతుంది. ప్రయత్న కార్యాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు క్రీడాకారులకు రాజకీయ రంగాల్లోని వారికి ఉత్సాహంగానే ఉంటుంది. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక భయాందోళన దూరం చేసుకోండి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి అనేది లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరాలు ఏర్పడకుండా చూసుకోండి. రహస్య శత్రు బాధలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ప్రయాసాలు అయితే అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనారోగ్య బాధలు తొలగించేందుకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం లభిస్తుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో మీ ప్రయాసాలు అయితే తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. వృత్తిరీత్యా కొత్త సమస్యలు అయితే రావడం జరుగుతుంది. మీరు ఎవరితో కూడా కలహాలు ఏర్పడకుండా, బంధువులతో అయినా సరే, మిత్రులతో అయినా సరే కలహాలు ఏర్పడకుండా మీ కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో అయితే తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వల్ప అనారోగ్యం కారణంతో మీకు చాలా నీరసంగా కనిపిస్తుంది. కొన్ని పనులు అయితే వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు అనుకోకుండా డబ్బు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరమవుతుంది. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన అయితే తప్పదు. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెరుగుతుంది ఆందోళన. మీలో ప్రయత్న కార్యాల దిగ్విజయాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు. ముఖ్యమైన పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. లక్కీ సంఖ్య 65 మరియు లక్కీ కలర్ అయితే పుదీనా. ఇక నేటి పరిహారం గనక మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు చక్కగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. మరియు తర్వాత మీరు పేదలకు అన్నదానం చేయండి. 11 మంది పేదలకు అన్నదానం చేసి బట్టలను దానం చేయటం వల్ల మీ దోషాలన్నీ కూడా చక్కగా తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.